ఈ వీడియోలో బీటెక్ స్టూడెంట్స్ ఎంసీఏ స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్ అంటే ఎందుకు భయపడుతున్నారో డిస్కస్ చేద్దాం. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి మరియు ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే సుమారుగా వాళ్ళు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్లో కంప్యూటర్ సబ్జెక్ట్స్ అవుతున్నారు. ఎంసీఏ అంటే 3 సంవత్సరాలు కంప్యూటర్ సబ్జెక్ట్స్ అవుతున్నారు. ఈ విద్యార్థులు అంటే ఒక నార్మల్ డిగ్రీ స్టూడెంటు ఒక బీఎస్సీ ఎంపీసీ అంటే కంప్యూటర్ ఆప్షన్ లేదు, ఒక బీజెడ్సీ ఒక బీకామ్ స్టూడెంట్ కంప్యూటర్ ఆప్షన్ లేని వాళ్ళు ప్రోగ్రామింగ్ అంటే భయపడితే మనం పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఇంజనీరింగ్లో 4 సంవత్సరాలు కంప్యూటర్ సబ్జెక్ట్ ఉండి వాళ్ళు తర్వాత ఈవెందో వాళ్ళు ఇక్కడ కోర్సులకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే ప్రోగ్రామింగ్ కాని కోర్సులు ఏమైనా ఉన్నాయని అడుగుతారు. ఎందుకు మీరు ప్రోగ్రామింగ్ కాని కోర్సులు, నాన్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ అడుగుతున్నారంటే మాకు ప్రోగ్రామింగ్ అంటే భయం అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ బీటెక్ 4 ఇయర్స్ చదివి యూఎస్ ఎంఎస్ కంప్యూటర్స్ చదివి వాళ్ళు కూడా అక్కడి నుంచి కోర్సుల కోసం అడిగినప్పుడు సార్ .NET కోర్సులో ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, మాకు ప్రోగ్రామింగ్ అంటే భయం అంటున్నారు. ఎందుకు ఇంజనీరింగ్ 4 ఇయర్స్ చదివిన స్టూడెంట్ కూడా ప్రోగ్రామింగ్ అంటే భయపడుతున్నారు అనేది సో మనం ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్గా ఒక బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఆల్ బ్రాంచెస్కి కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, అదేంటంటే సి లాంగ్వేజ్. ఒకవేళ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు సి లాంగ్వేజ్ ఫ్యాకల్టీ కనుక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మీరు కూడా ప్రాపర్గా నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఏ బీటెక్ స్టూడెంట్ కూడా ఈవెన్ దో నాట్ ఓన్లీ కంప్యూటర్స్ ఈసీ త్రిబుల్ మెకానికల్ స్టూడెంట్ కూడా ప్రోగ్రామింగ్ అంటే భయపడే అవకాశం లేదు.